ఇక్కడ జాబ్ చేస్తూ ఒకరోజు మంజీరా రివర్ అని ఉంటుంది. హ్మ్. మంజీరా రివర్‌లో జస్ట్ డామ్ కింద సరదాగా డామ్ చూద్దామని వెళ్ళినాం. హ్మ్. వెళ్ళినప్పుడు ఏమైందంటే చేపలు పడుతున్నారు చిన్న చిన్న గాలాలేసి. చేపలు పట్టినప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. చేపలు నాకు కూడా పట్టాలనిపించింది. ఏదో చేతితోనే ఒక 2 చేపలు పట్టాను ఫస్ట్ రోజు. ఇక అక్కడితో స్టార్ట్ అయింది నా జస్ట్ ఏదో అట్లా సరదాగా సరదా స్టార్ట్ కోసం చేశారు. స్టార్ట్ అట్లా స్టార్ట్ అయిపోయింది. సరదా కోసం స్టార్ట్ చేశాను. హ్మ్. ఇక మా ఫ్రెండ్ ఒక ఆయన సేమ్ ఫిషింగ్ ఛానల్ ఉంటుంది అతను కూడా. హుహు. ఆయన మెయిన్ నాకు కొంచెం ముందుకు నడిపించారనమాట. ఇట్లా మోటివేషన్ ఇచ్చారు. నువ్వు కూడా మోటివేషన్ స్టార్ట్ చెయ్యి అట్లా. చెయ్యి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, హ్మ్. ఇలా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి హ్మ్. అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక అప్పటికి జాబ్ చేస్తున్నాను నేను. హ్మ్. నాది షిఫ్ట్లు ఉండేది జాబ్. హ్మ్. అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడేమో మధ్యాహ్నం పూట వెళ్ళేవాడిని ఫిషింగ్కి. ఏం చేసేవాళ్ళు జాబ్ మీరు? జాబ్ ఫిట్టర్, ఐటీఐ ఫిట్టర్, ఓకే. టెక్నికల్ మెకానికల్ ఫిట్టర్ని నేను. అప్పుడు కూడా నాకు 25,000 శాలరీ ఉండేది. ఓకే. కానీ హ్మ్. తర్వాత ఇది మానేసాను, జాబ్ మానేసాను, ఓకే. రిజైన్ దీంట్లో చేశాను. ఇన్ని లాభాలు ఉంటాయని మీకు తెలుసా? లేకపోతే తెలియదు, ఫస్ట్లో తెలియదు మేడం. ఆ! ఫస్ట్‌లో తెలియదు. కానీ తర్వాత అంటే సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ నాకు కూడా కొంచెం హ్మ్. అది అనుభవం అయ్యి ఇప్పుడు ఏంటంటే నమ్మకం అనేది ఏర్పడింది. హ్మ్. నమ్మకం, ఆహా! నేను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వచ్చు. హ్మ్. సబ్స్క్రైబర్లు కూడా చాలా కష్టానికి పెరిగారు మేడం. మరి హ్మ్. అంత ఈజీగా పెరగలేదు. అంత ఈజీ ఏం కాదంటారా? కాదు. చాలా పెద్ద పెద్ద అడవుల్లో కూడా వీడియోలు చేశాను నేను. హ్మ్. చాలా పెద్ద పెద్ద ఫారెస్ట్‌లో కూడా ఒక 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల కింద నడిచి కూడా వెళ్ళి మళ్ళీ అసలు ఒక అలాంటి ప్లేస్‌లో కూడా చేశాను వీడియోలు.